మాధవి నవంబర్ 15 అనగా బాలల దినోత్సవం జరుపుకుంటారు మన దేశం. పిల్లలు విద్యార్థులంతా రకరకాల డ్రెస్సులతో కలర్ఫుల్గా ఈరోజు పాఠశాలకి అటెండ్ అయ్యి వీళ్ళంతా చాలా హుషారుగా చాలా సరదాగా గడుపుతున్నారు. అయితే ప్రధానంగా నవంబర్ 14 బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు, వీళ్ళకి ఎంత అవగాహన ఉంది అని చెప్పి మనం ఈరోజు భాషన్ స్కూల్ అయితే ఉన్నాం. భాషన్ స్కూల్ విద్యార్థులు అసలు ఏం చెప్తారు, వీళ్ళకి ఎంత అవగాహన ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈరోజు ఏంటి ఎందుకు చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నారో ఏం చెప్తారు? కూర్చోండి. So I'm very happy today we are enjoying your fitness. Why? Because it is our day. So why only we celebrate on November 14? Why another? Why? Because it is due to Jawaharlal Nehru's birthday. He likes kids very much because he is a freedom fighter. He used to fight every time and he used to be in prison. He has a daughter. Her name is known as Ekal Priyadarshini. He likes to spend more time with her, but he does not have time to spend with her. So he wants to spend time with children. To account on that, we are celebrating on November 14 due to Jawaharlal's birthday. So we are happy today to enjoy this day. ఏం చెప్తావు ఈరోజు? Today is a very auspicious day that we are celebrating the birthday of Jawaharlal Nehru. We love children very much. On this day, they will celebrate the programs which are like with children. Like in school, they encourage the students to to participate in their own talented activities. In this way, we will celebrate Children's Day very auspicious. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, ఏం చెప్తారు ఈరోజు, ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? దేశాలు దీనికోసం కానీ మన లోకల్ అన్ని దేశాలు చెప్పుకోండి. కానీ మాత్రం నవంబర్లో పిల్లలకి చాలా ఇష్టం సార్. సో జవహర్లాల్ గారికి పిల్లలకి ఇష్టం అంటే మరి పిల్లలకి చాలా ఇష్టం సార్. కానీ ఈ హక్కుల గురించి పోరాటం చేసేటప్పుడు దూరంగా ఉండేవారు సార్. అందుకే పిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన పిల్లల్ని రోజా పూతో పోల్చేవారు సార్. అందుకే పిల్లలంటే చాలా ఇష్టం. వారి గురించి చెప్పమ్మా, ఏం చెప్తాను? ఈ రోజు బాలల దినోత్సవం ఎంతో ఉపనాటంగా ఆరాటంగా స్కూల్కి వచ్చాం, ఆడుకున్నాం, పాడుకున్నాం, బాగా సంతోషంగా ఆడుకుంటున్నాం. అంతేకాక మా భాషా పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా మమ్మల్ని ఎంతో విధాలుగా ప్రోత్సహిస్తారు. చదువునే కాకుండా ఆటపాటలు కూడా ఒక విద్యార్థికి చాలా ముఖ్యమని బాగా చెప్తారు. కాబట్టి బాగా ఉత్సాహపరుస్తారు, మమ్మల్ని బాగా పెంపొందిస్తారు. మా భాష్యంలో మేము అవే కాకుండా ఎన్నో విధాలుగా ఆటలు ఆడుకున్నాం. ఎలా అంటే కబడ్డీ అని, ఖోఖో అని, అబ్బాయిలకి క్రికెట్ అని, క్యారమ్స్ అని, చాలా విధాలుగా ఆడుకున్నాం. ఇలాంటివే కాకుండా మా భాష్యంలో చాలా విధాలుగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో బాగా కలిసిమెలిసి మా అందరితో మాట్లాడడం, మాకు చదువు ఒక స్ట్రెస్గా కాకుండా అదే కాకుండా అన్ని విధాలుగా మీరు ఉండాలి అని మమ్మల్ని బాగా మెరుగుపరుస్తారు. ఇలాంటి విధాలుగా మా భాష్యం పాఠశాలలో ఎన్నో విధాలుగా ఉత్సాహంగా గడుపుతుంది. అయితే వీళ్ళు ఎవరెవరు ఏమనుకుంటున్నారు, ఈ చిల్డ్రన్స్ డే గుర్తుంచుకొని వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందని తెలుసుకునే ప్రయత్నంలో అమ్మ ఏం చెప్తావు? ఈరోజు ఎందుకు బాగా దినోత్సవం జరుపుకోవాలి? As many of my friends have been engaged on celebrating Children's Day, I would like to give a brief explanation about it. Since 1959, we have been celebrating Children's Day, but in 1999, UNO have adopted child rights, which have been accepted by about 199 countries, and it is celebrated in October. But
In India, we celebrate in November on 14th, on birth anniversary of Jawaharlal Nehru. As already my friends have addressed about it, he is very fond of children, and he used to be in prison, and so he liked very much children, and he used to compare the children with roses, which are so sensitive. Hence, we celebrate Children's Day on his birth anniversary. Thank you. చెప్పమ్మా, ఏం చెప్తావు అసలు ఆత్మ? అసలు ప్రధానంగా ఈరోజు బాల దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే ఈరోజు చాచా నెహ్రూ గారు పుట్టినరోజు. ఈ చాచా నెహ్రూ గారు పుట్టినరోజులోనే మనం బాల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఆయన ఎంతో తపన పడేవారు, ఇంకా బాలని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆయన సూక్తి ఏంటంటే నేటి వాళ్ళే రేపటి పౌరులు. విద్యార్థులు యాక్టివ్గా ఉంటే దేశం యాక్టివ్గా ఉంటే దేశం డెవలప్మెంట్ అవుతుంది. ప్లస్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తేనే మనకి డెవలప్మెంట్ అయితే చాలా బాగుంటుందని ఆయన నమ్మేవాడు. సో అంత తపనపడి విద్యార్థుల కోసం అంత పోరాడారు కాబట్టి ఆయన జన్మదినం రోజు ఈరోజు బాల దినోత్సవం జరుపుకున్నాం. ఈరోజు మేము స్కూల్లోని చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ మా స్నేహితులందరితో చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటున్నాము. ఈరోజు డాన్సులు ఇంకా ఆటలు బోర్డుని ఆడుకుంటూ సంతోషంగా జరుపుకుంటున్నాం. అదే ప్రధానంగా ఈరోజు ఈ పాఠశాలలో చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని అసలు ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, అసలు ఏంటని చెప్పి మనతో పాటు అధ్యాపకులు ఉన్నారు. అధ్యాపకులే ప్రధానంగా వాళ్ళు ఏ విధంగా పిల్లలు ప్రిపేర్ చేశారని చెప్పి అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు బాల దినోత్సవం బాలు చాలా హుషారుగా ఆనందంగా ఉన్నారు, ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు రాజేంద్ర కుమార్, నేను సోషల్ ఫ్యాకల్టీ. యాక్చువల్లీ ఇది 15 లెవెల్ స్టార్ట్ అయింది సార్. ఫస్ట్ మేము పీటీ సార్ పీటీ వీళ్ళందరూ కూడా గేమ్స్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ముందుగా గ్రూప్స్గా డివైడ్ చేస్తాము. వీళ్ళందరూ కూడా ఫ్రమ్ 6 to 10 అందరికీ ఉంటాయి గేమ్స్ అనేది. గ్రూప్స్గా పట్టుకెళ్ళి 1 by 1 జోన్ టు జోన్ లేదా స్కూల్ టు స్కూల్ మా స్కూల్స్ అన్ని కూడా ఆడిస్తారు. వీటన్ని కూడా డిస్ప్లే కాకుండా వెళ్ళి కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అన్ని కూడా ఆడిస్తాం సార్. ఆడించి ఎందుకంటే పిల్లల్ని ఒక చదువు అనుకొని చాలా మంది అనుకుంటారు, ప్రెజర్ పెడుతుంటారు స్కూల్స్లో. ఇలా కాదు సార్, కంపల్సరీ అన్ని కల్చరల్ యాక్టివిటీస్ సెలబ్రేట్ చేస్తాము. సెలబ్రేట్ చేస్తే పిల్లల్ని అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తూ వర్సిటైల్ కండిషన్లో పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఈ రోజు కల్చరల్ యాక్టివిటీస్ ఏంటంటే పిల్లలతో ఈ రోజు కల్చరల్ యాక్టివిటీస్ డాన్స్ ప్రోగ్రామ్స్, స్కిట్స్ పెడతాం సార్. అట్ ది సైడ్ దీంతో పాటు టీచర్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం అన్ని విధాలుగా ప్రోగ్రామ్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. మేడం చెప్పండి, ఏం చెప్తారు బాల దినోత్సవం? నమస్తే అండి. విద్యార్థులందరికీ బాల దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ రోజు నెహ్రూ గారి పుట్టినరోజు రోజే ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆ నెహ్రూ గారు 1889లో జన్మించారు. ఆయనకి పిల్లలన్నా ఎడగలా వీళ్ళన్నా చాలా ఇష్టం. ఆయన ప్రతి పిల్లవాడు కూడా నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలని చెప్పి ఆయన ఆకాంక్షిస్తూ విద్యార్థులందరికీ కూడా గొప్ప ఉద్దేశాన్ని కల్పించి విద్యార్థులు అంటే చాలా ఇష్టమండి ఆయనకి. అందుకే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మనం ఆయన బాల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆయనకి పిల్లలంటే ఇష్టం కాబట్టి ఆయన చాచా నెహ్రూ గారిని కూడా పిలుస్తారు. అయితే ఈ సందర్భంగా మా భాషా విద్యా సంస్థలోని సాంస్కృతిక పోటీలని, ఆటల పోటీలు ఇవన్నీ నిర్వహించాము. నిర్వహించి పిల్లలకి గెలుపొందిన వాళ్ళందరికీ ఈ రోజు ప్రత్యేక దినం కాబట్టి ఆ రోజు అందరికీ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులందరికీ చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ అన్ని ఉండి ఉత్తేజాన్ని కలిగించాలనేదే మా కోరిక అండి. అలాగే పిల్లలు కూడా క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు ఆ విద్యార్థులు కోరుకున్నటువంటి గొప్ప ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా మేము ఆశిస్తున్నాం. నెహ్రూ గారిలాగే ఆయన ఎంతైతే గొప్ప వ్యక్తిగా మా పేరు పొందారో విద్యార్థులు కూడా ఆయన ప్రేరణగా ఉద్దేశంగా తీసుకొని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ కూడా అంత గొప్ప ఎత్తుకి ఎదగాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఇదే ప్రధానంగా ఈ రోజు బాల దినోత్సవం పురస్కరించుకొని మొత్తం బాలలంతా ఎంతో స్ట్రెస్ తో, నిజంగా పరీక్షల సమయం దగ్గర పడుతున్న సమయంలో ఎంతో స్ట్రెస్ గా ఉన్న వాళ్ళకి ఆట విడుపుగా ఉండడం కోసం ఈ బాల దినోత్సవం చేస్తున్నాం. అలాగే కళ్ళకన్నా భారతదేశం కంపల్సరిగా రావాలి, పిల్లలు ఉత్సాహంగా ఉంటే దేశ అభివృద్ధి చెందుతుంది, అలాగే దేశం పురోగతి చెందుతుంది అని చెప్పి ఆయన కళ్ళకన్నా దేశాన్ని తయారు చేయడం కోసం మేమంతా చాచా నెహ్రూ గారిని ఫాలో అవుతున్నాం. ఆయన మాటలు మేము పూజా తప్పకుండా పాటిస్తామని చెప్పి ఈ పిల్లలు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో సుధాకృష్ణ, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.